ఆంధ్రప్రదేశ్లో విజయవాడలో ఏదైతే ఆ బుడమేరు పొంగి ఏదైతే వరదలు వచ్చాయో దాని నష్టం అంతా ఇంత కాదు. ప్రభుత్వాలు ఎంత చేసినా సరే ఆ నష్టం ఎంతో కొంత మిగిలే ఉంటుంది. ఎందుకంటే పూర్తిగా ఒక ఫ్లోర్ అయితే పూర్తిగా మునిగిపోయాయి ఇల్లులు, ఆ స్థాయిలో నీళ్ళు వచ్చేసాయి. విజయవాడలో కొన్ని ప్రాంతాల్లో మనం చూస్తూనే ఉన్నాం. ఆ సమయంలో వాళ్ళు ఫస్ట్ ఫ్లోర్లకు వెళ్ళి ఆ కింద ఫ్లోర్లలో కనీసం రాలేని పరిస్థితి, ఎందుకంటే ఆ స్థాయిలో నీళ్ళు వచ్చేస్తున్నాయి. మరి అటువంటి సందర్భంలో ప్రభుత్వం వెంటనే స్పందించి స్వయాన నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులు ఆ ప్రదేశాల్లో పర్యటించి వాళ్లకు తక్షణ ఆ ఫుడ్ ప్యాకెట్స్ను అందించడం కానీ, అదేవిధంగా వాళ్ళకు అవసరమైన బోట్స్తో వాళ్లను పునరావాస కేంద్రాలకు పంపించడం కానీ ఇలాంటివి మనం చూసాం. అయితే ఇప్పటి వరకు ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయని విధంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే వరదల్లో నష్టపోయారో వాళ్లకు భారీ, అంటే మనకు తెలిసి ఇప్పటి వరకు నేను ఎక్కడ జరగలేదు వినలేదు మనం, కాబట్టి ఎవరు చేయలేదు, కాబట్టి ఇది ఆ స్థాయిలో ఆర్థిక సాయం ప్రభుత్వం అందజేస్తుంది, వరద సహాయం అందజేస్తుంది. అందులో భాగంగా మనం చూస్తే కేటగిరీ వైజ్గా ప్రభుత్వం విభజించింది. గతంలో కూడా మనం చూసాం. గత 2019 నుంచి 24 వరకు వైఎస్ఆర్సీపీ హయాంలో నెల్లూరులో భారీ వరదలు వచ్చాయి. అనేక చోట్ల వరదలు వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి కనీసం ఆ వాహన మిత్ర అని చెప్పి జస్ట్ ఆ వాహనాలను రిపేర్ చేయడానికి పంపించాడే కానీ ఆర్థిక సాయం అన్నది ఆ స్థాయిలో ఎక్కడ అందల. ఏదైతే ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాము ఇది ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని మనం చెప్పాలి. చాలా ఉపయోగపడుతుంది. ఎవరిని వదలలేదు చంద్రబాబు నాయుడు గారు. ప్రతి ఒక్క, అంటే అన్ని కేటగిరీ వైజ్గా అన్ని కేటగిరీస్ని తీసుకొని ప్రతి అందరికి కూడా ఆర్థిక సాయం అందే విధంగా ఆయన డిజైన్ చేశారు. మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, కాంపెన్సేషన్ టు ద ఫ్లడ్ విక్టిమ్స్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇది ప్రెస్ నోట్ 17 సెప్టెంబర్ ఏదైతే నిన్న రిలీజ్ అయిందో. ఇక్కడ మనం సబ్మెర్జ్డ్ గ్రౌండ్ ఫ్లోర్ హౌసెస్ ఇన్ 179 సచివాలయమ్స్, ఏదైతే నీట మునిగిన గ్రౌండ్ ఫ్లోర్ హౌసెస్ ఉన్నాయో 179 సచివాలయమ్స్ అండర్లో వచ్చేవి. వాళ్ళకు ఒక్కొక్క హౌస్కి 25,000 రూపాయలు ఇస్తున్నారు కాంపెన్సేషన్. ఇది కేటగిరీ, ఇది కాంపెన్సేషన్. 25,000 రూపాయలు కాంపెన్సేషన్ ప్రకటించింది ప్రభుత్వం. అదేవిధంగా ఫస్ట్ ఫ్లోర్ అండ్ అబౌవ్ హౌసెస్ ఇన్ 179 సచివాలయమ్స్ ఇన్ సబ్మెర్జ్డ్ ఏరియాస్. అయితే ఆ నీట మునిగిన ప్రాంతాల్లో ఫస్ట్ ఫ్లోర్ అండ్ అబౌవ్ హౌసెస్, మొదటి ఫ్లోరు మరియు పై హౌసెస్కు 10,000 రూపీస్, 10,000 రూపాయలు వాళ్లకు ఆర్థిక సాయం అందజేస్తుంది. సబ్మెర్జ్డ్ గ్రౌండ్ ఫ్లోర్ హౌసెస్ ఇన్ అదర్ పార్ట్స్ ఆఫ్ ద స్టేట్. అయితే ఇతర ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రౌండ్ ఫ్లోర్ హౌసెస్కు 10,000 రూపాయలు కూడా ఇస్తుంది. అదేవిధంగా స్మాల్ ఎస్టాబ్లిష్మెంట్స్, అంటే కిరాణా షాప్స్, హోటల్స్ ఏవైతే ఉన్నాయో స్మాల్ ఎస్టాబ్లిష్మెంట్స్, అంటే చిరు వ్యాపారస్తులు, వీళ్లకు 179 సచివాలయం పరిధిలో ఉన్న వాళ్లకు 25,000 రూపాయలు పర్ షాప్కు ఇస్తుంది. ఇది గతంలో ఏ ప్రభుత్వం కూడా చేయలేదని చెప్పి మనం ఉన్నది ఉన్నట్టు చెప్పుకుంటే ఏ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చేయనటువంటి సహాయం ఇది. ఈనాడు చంద్రబాబు నాయుడు గారు వీళ్లకు చేస్తున్నారు. అంటే ప్రభుత్వం చేస్తుంది. రిజిస్టర్డ్ ట్రేడ్ ఎస్టాబ్లిష్మెంట్స్, ఎంఎస్ఎంఈస్ అండి, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఏవైతే 40 లక్షల లోపు ఏవైతే టర్న్ ఓవర్ ఉంటుందో వాళ్లకు 50,000 రూపాయలు పర్ ఎస్టాబ్లిష్మెంట్ ఇస్తుంది. గతంలో మనం చూసాం వైఎస్ఆర్సీపీ హయాంలో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఏవైతే 25 లక్షల లోపల ఏవైతే ఇండస్ట్రీస్ ఉన్నాయో వాళ్లకు ₹1 ఇచ్చిన దాఖలాలు లేవు. ఎన్నో మునిగిపోయాయి. నాదే మునిగింది. నాదే ఆ బ్రెడ్ టోస్ట్కు సంబంధించిన ఒక ఫ్యాక్టరీ ఇక్కడ మన నెల్లూరులో మునిగితే జగన్మోహన్ రెడ్డి కాదు కదా, కనీసం వాళ్ళ ఎమ్మెల్యే వచ్చి చూసి వెళ్ళి, ఆనాడు ఎవరైతే అనిల్ కుమార్ యాదవ్ ఉన్నాడో, మంత్రిగా ఉన్నాడు, కనీసం వచ్చి చూసి వెళ్ళాడే కానీ ఇచ్చిన దాఖలు ₹1 పైసా ఇచ్చిన దాఖలాలు లేవు. అది విజనరీ లీడర్కు జగన్మోహన్ రెడ్డికి ఉన్న తేడా. రిజిస్టర్డ్ ట్రేడ్ ఎస్టాబ్లిష్మెంట్స్ అండ్ ఎంఎస్ఎంఈస్ టర్న్ ఓవర్ 40 లక్షల నుంచి 1.5 కోట్ల రూపాయలు ఉన్న టర్న్ ఓవర్స్కు ₹1,00,000 ఒక ఎస్టాబ్లిష్మెంట్కు ₹1,00,000 ఇస్తున్నారు. అదేవిధంగా రిజిస్టర్డ్ ట్రేడ్ ఎస్టాబ్లిష్మెంట్స్ అండ్ ఎంఎస్ఎంఈస్ 1.5 కోట్ల రూపాయల పైనున్న ఏవైతే సంస్థలు ఉన్నాయో ఆ సంస్థలకు 1.5 లక్షల రూపాయలు ఇస్తుంది ప్రభుత్వం. డ్యామేజ్డ్ 2 వీలర్స్ ఇన్ సబ్మెర్జ్డ్ ఏరియాస్, ఏవైతే ఆ మునక ప్రాంతాల్లో, నీట మునిగిన ప్రాంతాల్లో ఏవైతే డ్యామేజ్ అయిన 2 వీలర్స్ ఉన్నాయో వాళ్ళకు ₹3,000 రూపాయలు పర్ వెహికల్, ఒక బండికి ₹3,000 రూపాయలు, ఒక బైక్కు. డ్యామేజ్డ్ మోటరైజ్డ్ 3 వీలర్స్ ఇన్ సబ్మెర్జ్డ్ ఏరియాస్ 10,000 రూపాయలు.
ఇప్పుడు ఆటో అండ్ 3 వీలర్స్, ఆటోస్కు సంబంధించిన ఏవైనా 3 వీలర్స్కు సంబంధించి ఏ వెహికల్ అయినా సరే డ్యామేజ్ అయిన వాటికి 10,000 రూపాయలు ఇస్తున్నారు. అదేవిధంగా పుష్ కార్ట్స్ ఇన్ సబ్మెర్జ్డ్ ఏరియాస్ ఆఫ్ 179 సచివాలయంస్కు వాళ్ళకు న్యూ పుష్ కార్ట్స్ ఇస్తున్నారు. ఏవైతే తోపుడు బళ్ళు ఉంటాయో ఆ తోపుడు బళ్లకు వాళ్ళకు కొత్త తోపుడు బళ్లతో వాటిని ఆ పాత వాటిని రీప్లేస్ చేస్తున్నారు. వీవర్స్ కమ్యూనిటీ అండ్ ఆర్టిసన్స్ ఇన్ సబ్మెర్జ్డ్ ఏరియాస్, ఈ చేనేత వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒక్కొక్క హౌస్కు 25,000 రూపాయలు ఇస్తున్నారు. అదే ఫిషింగ్ బోట్స్ విత్ నెట్, అంటే నెట్ పార్షియల్ డ్యామేజ్ అయిన నెట్తో ఫిషింగ్ బోట్స్ వాళ్లకు ఏవైతే ఆ బోట్స్ ఉన్నాయో వాళ్లకు 9,000 రూపాయలు పర్ బోట్కి ఇస్తున్నారు. ఫిషింగ్ బోట్స్ నాన్ మోటరైజ్డ్ విత్ నెట్ ఫుల్ డ్యామేజ్, అంటే ఏవైతే ఆ పడవ ఉందో ఆ పడవ ఫుల్గా డ్యామేజ్ అయ్యి, అవి మోటార్ బోట్స్ కాకుండా నార్మల్ బోట్ నెట్ పూర్తిగా డ్యామేజ్ అయిన వాటికి 20,000 రూపాయలు పర్ ఒక్క బోట్కి ఇస్తున్నారు. అదేవిధంగా ఫిషింగ్ బోట్స్ అండి, అన్ని ఫిషింగ్ బోట్సే. ఈ ఫిషింగ్ బోట్స్ ఏవైతే మోటరైజ్డ్ మోటార్తో ఉన్న ఆ ఫిషింగ్ బోట్స్ ఉన్నాయో విత్ నెట్స్ ఫుల్ డ్యామేజ్, మోటార్ ఉన్న ఫిషింగ్ బోట్స్ ఫుల్గా డ్యామేజ్ అయితే వాటికి 25,000 రూపాయలు పర్ బోట్కి ఇస్తున్నారు. ఫిష్ ఫార్మ్స్, ఇది డెసిల్టేషన్, రిస్టోరేషన్, రిపేర్. ఫిష్ ఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ వేసుకోవడానికి కానీ రిపేర్కి కానీ డెసిల్టేషన్ కానీ 18,000 రూపాయలు పర్ హెక్టార్కి ఇస్తున్నారు. ఫిష్ ఫార్మ్స్ పర్ హెక్టార్కు 18,000 ఇస్తున్నారు. ఇక సెరికల్చరు 25,000 రూపాయలు పర్ హెక్టార్. లైవ్ స్టాక్ కౌస్, బఫెల్లోస్, ఏవైతే కౌస్ కానీ బఫెల్లోస్ కానీ 50,000 రూపాయలు పర్ ఎనిమల్, అంటే ఒక్క ఎనిమల్కు వాళ్ళు 50,000 రూపాయలు ఇస్తున్నారు. ఆ లైవ్ స్టాక్ బుల్లాక్స్ 40,000 రూపాయలు పర్ ఎనిమల్, ఎద్దులకు 40,000 రూపాయలు ఇస్తున్నారు. లైవ్ స్టాక్ కాల్వ్స్ 25,000 రూపాయలు పర్ ఎనిమల్, అంటే నాకు తెలిసి ఇది దూడ. అలాగే షీప్, గోట్, ఒకవేళ మేక కానీ పొట్టేలు కానీ వాటికి 7,500 రూపాయలు పర్ ఎనిమల్ ఇస్తున్నారు చనిపోయిన వాటికి. అదేవిధంగా పౌల్ట్రీ, ఏవైతే కోళ్ళ పరిశ్రమలు ఉంటాయో కోళ్ళ పరిశ్రమలకు, కోళ్ళ పౌల్ట్రీస్కు ఒక్క కోడికి 100 రూపాయలు అండి, చనిపోయిన వాటికి ఒక్కొక్క వాటికి 100 రూపాయలు లెక్కనిస్తున్నారు. క్యాటిల్ షెడ్ డ్యామేజ్, ఒకవేళ షెడ్ డ్యామేజ్ అయితే 5,000 రూపాయలు పర్ షెడ్ ఇస్తున్నారు. అగ్రికల్చర్కు యాజ్ పర్ అనెక్షర్, హార్టికల్చర్కు యాజ్ పర్ అనెక్షర్, అంటే ఈ యాజ్ పర్ అంటే ఎంత డ్యామేజ్ అయింది ఆ డ్యామేజ్ అయిన ప్రకారం వాటికి సంబంధించి వాళ్ళు క్యాలిక్యులేట్ చేసి దాని ప్రకారం ఇస్తారు. ఇక బ్యాంక్స్ నుంచి వీళ్ళు ప్రభుత్వం అర్జించింది ఏంటయ్యా అంటే ఇది కూడా, అంటే ప్రతిదీ కూడా ఆలోచించి నారా చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే ప్రజలకు జరిగిన లాస్ చాలా పెద్దది. మరి ఈ లాస్ను మన వంతుగా, అంటే ప్రభుత్వం వంతుగా ఎంత పూడ్చగలం, ఎంత చేయగలం అన్న ఆలోచనతో నారా చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే బ్యాంక్ వాళ్ళతో కూడా సంప్రదించి వాళ్ళను కూడా వాళ్ళు ఏ విధంగా సహాయం చేయగలరో ఆ విధంగా వాళ్ళతో మాట్లాడడం జరిగింది. అయితే కన్జంప్షన్ లోన్స్ ఫర్ హౌసెస్, గ్రౌండ్ ఫ్లోర్ హౌసెస్ ఇన్ 179 సచివాలయంస్ 50,000 లోన్. ఒకవేళ గ్రౌండ్ ఫ్లోర్ హౌసెస్ ఉంటే 175 సచివాలయాల పరిధిలో వాళ్లకు 50,000 రూపాయలు లోన్ ఇచ్చి 36 మంత్స్ రీపేమెంట్ పీరియడ్, అంటే 3 month మొరటోరియం, వాళ్ళకు 36 months రీపేమెంట్ చేసుకునే విధంగా వాళ్ళకు ఒక 50,000 రూపాయల ఆర్థిక సాయం, అంటే ఆర్థిక సాయం అంటే అదే బ్యాంక్ నుంచి లోన్ ఇచ్చే విధంగా. ఫస్ట్ ఫ్లోర్ అండ్ అబవ్ హౌసెస్ ఇన్ 179 సచివాలయంస్, అంటే ఫస్ట్ ఫ్లోర్ కానీ వాటి పైన ఇల్లులకు కానీ 25,000 రూపాయలు లోన్ ఇచ్చి 36 month రీపేమెంట్ పీరియడ్, అంటే మంత్ మొరటోరియం, వాళ్లకు 36 month రీపేమెంట్ చేసుకునే విధంగా 26,000కు కూడా ఆ లోన్ ఇప్పించడం జరుగుతుంది. ఇక షాప్స్, కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్, ఎంఎస్ఎంఈస్కు సంబంధించి బ్యాంక్స్ హ్యావ్ అగ్రీడ్ టు రీషెడ్యూల్ పేమెంట్స్ ఫర్ 12 months, అంటే 12 నెలలకు వాళ్ళు రీషెడ్యూల్ చేస్తారంటే ద గవర్నమెంట్ ఈజ్ రిక్వెస్టింగ్ 24 నెలలకు చేయండి అని చెప్పి ప్రభుత్వం వాళ్ళని రిక్వెస్ట్ చేస్తుంది. ద గవర్నమెంట్ ఈజ్ ఆల్సో రిక్వెస్టింగ్ అడిషనల్ వర్కింగ్ క్యాపిటల్ వితౌట్ ఫర్దర్ కొలాటరల్, అంటే గవర్నమెంట్ అది కూడా అడిషనల్ వర్కింగ్ క్యాపిటల్ కూడా వాళ్లకు ఇవ్వమని చెప్పి అది కూడా రిక్వెస్ట్ చేస్తుంది. అయితే అగ్రికల్చర్ లోన్స్కు సంబంధించి షార్ట్ టర్మ్ క్రాప్ లోన్స్ టు బి రీషెడ్యూల్డ్ ఫర్ 5 years విత్ ఎ 12 month మొరటోరియం. అదేవిధంగా షార్ట్ టర్మ్ క్రాప్ లోన్స్ను రీషెడ్యూల్ 5 yearsకు చేయమని చెప్పి కూడా బ్యాంక్స్ వాళ్ళను ప్రభుత్వం అడుగుతుంది. అగ్రికల్చర్ టర్మ్ లోన్ షుడ్ హ్యావ్ ఇన్స్టాల్మెంట్స్ రీషెడ్యూల్డ్, ఈ ఇన్స్టాల్మెంట్స్ కూడా రీషెడ్యూల్ చేయమంటుంది. ఫ్రెష్ క్రాప్ లోన్స్ టు బి ఇష్యూడ్ యాజ్ పర్ ఫార్మర్స్ రిక్వైర్మెంట్, ఈ ఫ్రెష్ లోన్స్ ఏవైతే కొత్త లోన్స్ ఉంటాయో ఫార్మర్స్ రిక్వైర్మెంట్స్ ప్రకారం వాళ్ళకు ఇవ్వమని చెప్పి కూడా చెప్పింది. అదేవిధంగా వెహికల్ ఇన్సూరెన్స్ ఫర్ 179 సచివాలయంస్, టోటల్ క్లైమ్స్ అండి 9,088 క్లైమ్స్ వచ్చాయి.
ఫర్ 71.54 crores. ఈ 71 కోట్ల 50 లక్షలకు గాను 54 లక్షలకు గాను ఆ క్లైమ్స్ అయ్యాయి. 9,088 క్లైమ్ టోటల్ క్లైమ్స్ సెటిల్. ఇప్పుడు దాకా ఎంత సెటిల్ చేశారంటే మొత్తం 2,345 క్లైమ్స్ సెటిల్ చేశారు 6.1 కోట్లకు. క్లైమ్స్ అవుట్ స్టాండింగ్ ఇంకా ఎన్ని బాకీ ఉన్నాయ్యా అంటే 6,748 క్లైమ్స్ 65.29 కోట్ల రూపాయలు ఇంకా బాకీ ఉన్నాయి, ఇవ్వాల్సి ఉన్నాయి. అడిషనల్ డీటెయిల్స్ యాజ్ పర్ అనెక్షర్. ఇది జరిగింది. రాష్ట్రంలో నష్టపోయిన ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అన్ని కేటగిరీ వాళ్ళకు కూడా ఇక్కడ ఆర్థిక సాయం అందజేయడం జరిగింది. అయితే మనం ఇంకా పసుపు ధాన్యాల గురించి అదేవిధంగా ఫ్రూట్స్ గురించి మనం ఒకసారి చూసుకుంటే హెక్టార్ సోయాబీన్, పొద్దుతిరుగుడు, పొగాకుకు 15,000 రూపాయలు ప్రభుత్వం ప్రకటించింది. ఇది జనపనార, కొర్రలు, సామలకు 15,000 రూపాయలు ఆర్థిక సాయం. అదేవిధంగా పసుపు, అరటికి 35,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం. కూరగాయలకు 25,000, మిరపకు 35,000 ఆర్థిక సహాయం, బొప్పాయికి 25,000, టమోటాకు 25,000 సాయం, జామకు 35,000, పూలకు 25,000 సాయం. అదేవిధంగా ఉల్లిపాయ 25,000, నిమ్మకు 35,000 ఆర్థిక సహాయం, మామిడికి 35,000, కాఫీకి 35,000, అదేవిధంగా పుచ్చకాయకు 25,000, నర్సరీకి 25,000 రూపాయలు ఆర్థిక సహాయం ప్రభుత్వం ప్రకటించింది. అదేవిధంగా దానిమ్మకు 35,000, సపోటాకు 35,000 రూపాయల సహాయం ప్రకటించింది. డ్రాగన్ ఫ్రూట్కు 35,000, పామాయిల్ చెట్టుకు 1,500 రూపాయలు సహాయం అందించింది. సెరికల్చర్కు 25,000, కొబ్బరి చెట్టుకు 1,500 రూపాయలు ఆర్థిక సాయం ప్రభుత్వం ప్రకటించింది. అదేవిధంగా చేనేత కార్మికులకు మనం చెప్పుకున్నాం 15,000 రూపాయల ఆర్థిక సహాయం. మగ్గం కోల్పోయిన చేనేత కార్మికులకు 25,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం ప్రకటించింది. అదే మనం చెప్పుకున్నట్టు ఇప్పటి వరకు ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయని విధంగా ఈనాడు నారా చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి వర్యులు ప్రజలకు ఈ సహాయం అందించడం, వాళ్లకు ఇది పూర్తిగా వాళ్ళ లాస్ను భర్తీ చేస్తుందా అంటే వాళ్ళ వేడి నీళ్లకు చన్నీళ్లు తోడైనట్టు ఆ లాస్ను పూడ్చే విధంగా కొంతైనా భర్తీ చేసే విధంగా నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న ఈ నిర్ణయం ఏదైతే ఉందో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఈ నారా చంద్రబాబు నాయుడు గారి ఈ నిర్ణయానికి మనం కూడా హర్షించాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ నిజాం.